శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం గురుదేవ. నమస్కారం గురుదేవ. చాలామంది హస్త సాముద్రికం చెప్పేవాళ్ళు హస్తం గురించి మాత్రం చెప్పడం జరుగుతుంది. కానీ ఈ మణిబంధ రేఖల గురించి చాలా తక్కువ మంది చెప్పారు. మణిబంధ రేఖలకి అంత ప్రాధాన్యత ఉందా? మణిబంధ రేఖలు కూడా మన జీవితాన్ని డిసైడ్ చేస్తాయా? సాధారణంగా హస్తము అంటే ఈ మణికట్టు దగ్గర నుంచి ఈ పై భాగము, ప్రధానంగా ఈ ముందు భాగాన్ని మనం పరిశీలనలోకి తీసుకుంటాం. అరచేయి ఏం చేతనంటే ఈ ముద్రలు, గుర్తులు, రేఖలు అన్నీ కూడా ఈ ముందే ఉంటాయి. వెనకాల వచ్చేసరికి ఏమీ ఉండవు. ఎందుకంటే మన ఫేస్ అంతా ముందు ఉంటుంది, వెనకాల ఏమీ ఉండదు. అదేవిధంగా ఇక్కడ మనం ఈ మణిబంధ రేఖలు అని మీరు అన్నారు, కంకణ రేఖలు అంటాం. కంకణాలు వేసుకుంటారు కదా, ఇక్కడ గాజులు అవి ధరిస్తారు, కంకణము అంటాం. కంకణ రేఖలు అంటాము. ఇక్కడ ఈ కంకణ రేఖలకు కూడా ప్రాధాన్యత ఉంది. అరచేతిలో అన్ని భాగాలకి ప్రాధాన్యత ఉన్నట్లే దీనికి కూడా. అంటే ఈ అరచేయి స్థిరంగా, దృఢంగా, స్పష్టంగా, బలంగా ఉండటానికి కారణం ఈ మణికట్టు, రిస్ట్. ఇక్కడ దీనికి బలం లేదనుకోండి, ఇది వేలబడినట్టు ఉంటుంది. అంచేత దీన్ని మనం మొట్టమొదట మనకి సనాతన సాముద్రిక సాంప్రదాయంలో ఎవరి చేతిని వాళ్ళు పొద్దుటే చూసుకుని ప్రేయర్ చేసుకోమన్నాం. ఏం చేద్దంటే మనం సృష్టి, స్థితి, లయలకి ముగ్గురు దేవతల్ని మనం పెట్టుకున్నాం. ఆ దేవతలకి దేవుళ్ళని దేవతల్ని మనం పెట్టుకున్నాం. అయితే ఆ ముగ్గురు అమ్మల్ని కూడా మన అరచేతిలో దర్శించుకోవచ్చు అని చెప్పారు. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్య సరస్వతి, కరమూలే, మూలం అంటే ఇది, స్థితా గౌరి, ప్రభాతే కరదర్శనం అని చెప్పారు. అంటే పొద్దుటే మనం చేయి చూసుకుంటే, అంటే మన చేయిని మనం ఇది ఇక్కడ మూలం దృఢంగా ఉంటే శక్తి, మన శక్తి కదా. ప్రభాతే కరమూలే స్థిత గౌరీ, గౌరీ అంటే అమ్మవారు, శక్తి. ఈ శక్తికి ప్రతీక కంకణం, కంకణ స్థానం. అంటే ఇది దృఢంగా ఉండాలి, స్పష్టంగా ఉండాలి. అలాగే ఇక్కడ 3 రేఖలు ఉంటాయి. 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 1 ఉండొచ్చు. 1 నుంచి 4 వరకు ఉంటాయి రేఖలు. ఈ రేఖలు స్పష్టంగా, ఏ రేఖ అయినా సరే స్పష్టంగా ఉండాలి. అలాగే ఇక్కడ కంకణ రేఖలు 1 ఉందనుకోండి, స్పష్టంగా ఉంటే, ఈ మణిబంధ రేఖలు దృఢంగా విచ్ఛిన్నం కాకుండా ఉంటే ఈ పైభాగం అంతటికి కూడా అది ఒక స్థిరత్వాన్ని, ఆ కంకణ రేఖ బలంగా ఉన్నటువంటి వ్యక్తి యోగములోను, శక్తిలోను, అదృష్టంలోను కూడా ఈ పై రేఖలన్నింటికి కూడా అది ఊతమిస్తుందన్నమాట. అంటే ఈ జీవిత రేఖ ఇలా వచ్చి ఇక్కడ కంకణ రేఖను టచ్ చేస్తుంది. అదృష్ట రేఖ ఇక్కడి నుంచి ప్రారంభం అవుతూ ఉంటుంది. అంటే జీవితము, అదృష్టము కూడా కంకణ రేఖతోటి ముడిపడి ఉంటాయి. కలిసి ఉన్నాయనుకోండి, వాడు బాల్యం నుంచి కూడా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాడని, దాన్ని స్థిరంగా ఉంచుకుంటాడని ఈ రేఖలు బలంగా ఉంటాయి. ఇక్కడ 3 రేఖలు ఉంటే, 3 రేఖల్లోంచి అదృష్ట రేఖ బయలుదేరి వెళ్తే వాడు బాల్యం అంటే పుట్టేసరికే ఒక ఉన్నతమైనటువంటి, ఒక హోదా, ఒక సంపద కలిగినటువంటి కుటుంబం నుంచి వస్తాడని, దాన్ని నిలబెట్టుకుంటాడా లేదని పై రేఖలు చెప్తాయి. అయితే ప్రారంభం, మూలం కంకణ రేఖలు స్పష్టంగా ఉన్నటువంటి వాడు యోగ్యుడు, అదృష్టవంతుడు, శక్తిమంతుడు. అంటే బ్రీఫ్గా చెప్పేది. ఇంకా దాంట్లో మెలికలు, గొలుసుల మాదిరి ఉంటే ఇంకా చాలా చాలా విషయాలు మనం చర్చించుకోవచ్చు. మొత్తానికి ప్రతి వ్యక్తికి 1 అన్నా, 2 అన్నా, 3 అన్నా, 4 కూడా కంకణ రేఖలు ఉండేవాళ్ళు ఉంటారు. ప్రధానంగా 3 ఉంటే చాలా శక్తిమంతుడు, యోగ్యుడు, ఉన్నతమైనటువంటి ఆశయాలు, ఉన్నతమైనటువంటి గౌరవప్రదమైనటువంటి కుటుంబంలోంచి వచ్చినటువంటి వాడు అని చెప్తాము. అంచేత 1 ఉన్నా కూడా స్పష్టంగా ఉండాలి. ఇది ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కనబడుతుంది మనకి. ఈ వెనకాల మనం చూడము. ఇంకా ఈ స్పష్టంగా ఉండి బలంగా ఉంటే ఆ వ్యక్తి ఉన్నతమైనటువంటి ఆశయాలతోటి గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని గడుపుతాడని చెప్పచ్చు.